ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చదివేసుకొని నేరుగా వచ్చి నేను సినిమా చేసేస్తాను, సినిమా చేసేయొచ్చు అనుకుంటే అది కష్టం అండి అది. ఎందుకు కష్టం అంటున్నానంటే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నప్పుడు అక్కడ సిట్యుయేషన్స్ వేరు. ఇక్కడ ప్రాక్టికల్‌గా గ్రౌండ్ మీదకొచ్చినప్పుడు సిట్యుయేషన్స్ వేరేలాగుంటాయి. సో, ఒక సీక్వెన్సు మీరు రాసుకున్న సీక్వెన్స్ తీయటానికి ఎంత సమయం పడుతుందో మీకు ప్రాక్టికల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, ఈ సీక్వెన్స్ ఇలా తీయాలంటే ఎలా ఎంత టైం పడతదో కూడా మీకు తెలీదు. సో, అక్కడికొచ్చిన తర్వాత ఫంబుల్ అయిపోతారు. ఆ సీక్వెన్స్ చేయలేకపోతారు. సో, దాంతో డిప్రెస్ అవుతారు. సో, ఇవన్నీ ఉంటాయి. అదే ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏమవుద్దంటే ఈ సీక్వెన్స్‌కి ఇంత సమయం పడతది. సో, ఆ టైమ్ మేనేజ్‌మెంట్ అనమాట. దీన్ని ఇవాళ ఇది ప్లాన్ చేద్దాం, అది ఇవాళ ప్లాన్ చేద్దాం అని ఇలా ప్లాన్ చేసుకొని చేయటానికి ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చదివేసాము, ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చేశారు, మనం ఏదో చించేసాం అనుకుంటే అది చేయలేరు అలాగా. ఇప్పుడు అలాగని చెప్పి మీరు 'రామ్ గోపాల్ వర్మ' గారు ఇలాంటివి ఎగ్జాంపుల్స్ తీసుకోకండి. అందరూ అలా కాలేరు. 'రామ్ గోపాల్ వర్మ' గారు అయ్యారంటే ఆయనకి పకడ్బందీగా ప్రొడ్యూసరు, చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ కెమెరామన్ 'గోపాల్ రెడ్డి' గారినిచ్చారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టరు 'ఇళయరాజా' గారినిచ్చారు. 'సత్యబాబు' గారిని పెద్ద ఎడిటర్‌నిచ్చారు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ కో డైరెక్టర్ 'శివనాగేశ్వరరావు' గారు. వీళ్ళందరూ ఉన్నారు గాబట్టి కవచంలాగా ఉండి ఆయన థాట్స్‌ని ఆయన ఎలివేట్ చేసుకొని చేశారు. సో, అందరూ అలా అయిపోవటానికి కుదరదు. సో, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా చాలా అవసరం అన్నమాట మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తో పాటు.